గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమని భావించి గేమ్ చేంజర్ అవుతుంది అనుకున్నటువంటి మహిళా బిల్ వీగిపోయింది. పార్లమెంట్లో కావలసినటువంటి 2/3 మెజారిటీ దానికి రాలేదు. ప్రభుత్వం ప్రధానంగా 2029 నాటికి మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దానికి అనుబంధంగా లోక్సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్నటువంటి 543 నుంచి 850కి పెంచాలని ప్రతిపాదించింది. ఈ ప్రక్రియను సాకారం చేసేందుకు ప్రభుత్వం 3 వేర్వేరు బిల్లులను పార్లమెంటు ముందుకు తీసుకొచ్చింది. అయితే ఆ 3 బిల్లులు వీగిపోయాయి. అందులో ఒకటి మహిళా రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం రాజ్యాంగ సవరణ 131వ సవరణ బిల్లు 2026ను చట్టం పార్లమెంటు ముందు ప్రవేశపెట్టింది. దీంతో పాటుగా డీలిమిటేషన్ బిల్లు 2026 నియోజకవర్గాల పునర్విభజన సీట్ల పెంపు కోసం నిర్దేశించింది. ఇక మూడవ బిల్ కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్ 2026 యూనియన్ టెరిటరీలో మార్పుల కోసం తీసుకువస్తున్నటువంటి సవరణ. మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపడినటువంటి ఈ 3 బిల్లులపై సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది పార్లమెంట్. ఇందుకోసమే 3 రోజుల ప్రత్యేక సెషన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. సో నిన్న సాయంత్రం చర్చ తర్వాత ఓటింగ్ అనేది జరిగింది. 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులపై ఈ ఓటింగ్ అనేది జరిగింది. అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగింది ఈ ఓటింగ్. ఇందులో 131వ రాజ్యాంగ సవరణ బిల్ వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుకు 3/2 మెజారిటీ అవసరం ఉంటుంది. అయితే ఓటింగ్ ప్రక్రియలో 528 మంది సభ్యులు పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు. దీంతో మెజారిటీకి అవసరమైనటువంటి 352 మంది సభ్యుల బలం లేకపోవడంతో బిల్లు వీగిపోయినట్టుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఆ వెంటనే డీలిమిటేషన్ బిల్ 2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్ 2026 కూడా వెనక్కి తీసుకున్నట్టుగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. యాక్చువల్గా ఎందుకని ఇంత అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది? ఆల్ ఆఫ్ సడన్ గా ఎప్పుడో 2029లో జరగాల్సిన దానికి, అందులోనూ ఇప్పుడు పర్టికులర్గా మెజారిటీ లేదు అని చెప్పినప్పుడు కూడా ఎందుకు తీసుకొచ్చింది? దానికి మహిళా రిజర్వేషన్లకి, ఆ తర్వాత డీలిమిటేషన్, ఇప్పటికీ సెన్సస్ అనేది జరగకముందే ఎందుకు తీసుకొస్తున్నారు అనేటువంటి విమర్శలు విపరీతంగా వినిపించాయి. దీంతో పాటుగా ఈ 3 బిల్లులను కలిపి నల్ల బిల్లులుగా, బ్లాక్ బిల్స్గా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీన్ని అభివర్ణించారు. ఈ బిల్లులను ఓడించేందుకు ఎలాంటి పరిస్థితులు, ఈవెన్ కఠిన సాహసంతో నిలబడతాము అనేటువంటి మాటలను కూడా దక్షిణాది రాష్ట్రాల సీఎంలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ బిల్ వీగిపోయినందుకు మిత్రపక్షాల నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞత తెలిపారు. ఈ పోరాటంలో అండగా నిలిచిన దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులందరికీ సీఎం రేవంత్ రెడ్డి పేరున ప్రస్తావించారు. అందులో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీతో పాటుగా సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి అఖిలేష్ యాదవ్, అలాగే మహారాష్ట్ర నుంచి శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పాటుగా ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్, జేఎంఎం హేమంత్ సోరెన్, జార్ఖండ్కి చెందినటువంటి లీడర్ అరవింద్ కేజ్రీవాల్కి, అలాగే కశ్మీర్కి చెందినటువంటి ఫరూక్ అబ్దుల్లా, ఒడిశా నవీన్ పట్నాయక్, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. యాక్చువల్గా ఎందుకని మహిళా బిల్ అనగానే ఇంత పెద్ద ఎత్తున పెండింగ్లు కావచ్చు, దానికి సంబంధించి తీవ్ర స్థాయిలో చర్చ అనేది జరుగుతుంది. దేశంలోని చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అంశం అనేది ఈనాటిది కాదు. దీని వెనకాల 3 దశాబ్దాల చరిత్ర ఉంది. లోక్సభలో, అసెంబ్లీలో మహిళలకు సీట్లను రిజర్వ్ చేసే బిల్లును తొలిసారిగా 1996లో దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చారు. ఆ సమయంలో 13 పార్టీలతో కూడినటువంటి యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. వివిధ పార్టీల నేతలు సుముఖంగా లేకపోవడంతో మహిళా బిల్లును సమీక్షించడానికి సిపిఐ నాయకురాలు గీతా
ముఖర్జీ సారథ్యంలోని సంయుక్త కమిటీకి సిఫార్సు చేశారు. ఈ కమిటీ తన నివేదికలో పలు సూచనలు చేసింది. చట్టసభల్లో మహిళలకు దాదాపు 3వ వంతు రిజర్వేషన్ అనే పదం కాకుండా దాని బదులుగా 3వ వంతుకు తగ్గకుండా రిజర్వేషన్ అనే పదం చేర్చాలని, రాజ్యసభలో కూడా కోటా ఇవ్వాలని, ఓబీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని పేర్కొంది గీతా ముఖర్జీ కమిషన్. వీటిలో కొన్ని అంశాలను చేర్చి కొత్తగా బిల్లును తీసుకొచ్చినప్పటికీ ఏకాభిప్రాయం అప్పట్లో కుదరలేదు. ఈ బిల్లు వల్ల పట్టణాలకు చెందిన విద్యావంతులైనటువంటి స్త్రీలకు మాత్రమే లాభం చేకూరుతుందని, గ్రామీణ మహిళలకు ఎటువంటి ఉపయోగం లేదని శరద్ యాదవ్ విమర్శలు చేశారు. బిల్లులో ఎస్సీ ఎస్టీ కోటా ఉన్నట్లుగానే ఓబీసీ కోటాను కూడా చేర్చాలని, లేకపోతే మహిళా రిజర్వేషన్ వల్ల అగ్రకులాలకు చెందిన మహిళలకు మాత్రమే లాభం చేకూరుతుందని ఆ కాలంలో విపక్ష లీడర్లు వాదించారు. ఈ విధంగా మహిళా రిజర్వేషన్ అంశంలో ముందడుగు గతంలో పడలేదు. ఇక ఆ తర్వాత 2004లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా అధికారంలోకి వచ్చిన వెంటనే యూపీఏ కూటమి ప్రభుత్వం అదే ఏడాది మే 1వ తేదీన మహిళా బిల్లు పట్ల తమకు చిత్తశుద్ధి ఉందని, దాన్ని తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించింది. వాస్తవానికి యూపీఏ కనీస ఉమ్మడి ప్రణాళికలో మహిళా బిల్ అంశం కూడా ఒకటి ఉంది. కానీ ఆర్జేడీతో పాటుగా ఇతర భాగస్వామి పక్షాల వ్యతిరేకతతో అమలు సాధ్యం కాలేదు. 2008లో ప్రభుత్వం మరోసారి ప్రయత్నించింది. బిల్లును ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో గందరగోళం అనేది నెలకొంది. దీంతో బిల్లును పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేశారు. ఇక జాప్యం చేయకుండా అమలు చేయాలని ఆ కమిటీ సూచించింది. బిల్లును తాము వ్యతిరేకించబోమని ఆర్జేడీ ప్రకటించడంతో బీజేపీ, లెఫ్ట్ పార్టీల మద్దతుతో 2010లో బిల్ రాజ్యసభ ఆమోదం పొందింది. కానీ లోక్సభలో మాత్రం ఆమోద ముద్ర పడలేదు. దీంతో అనంతర కాలంలో మహిళా బిల్ వీగిపోక తప్పలేదు. ఇక నరేంద్ర మోదీ రెండో టర్మ్ ప్రభుత్వ హయాంలో 2023లో కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు జరిపి మరీ మహిళా బిల్లును ప్రవేశపెట్టారు. దానికి సరికొత్త పేరును కూడా పెట్టారు. నారీ శక్తి వందన్ అభియాన్ పేరిట పలు సవరణలతో తీసుకొచ్చిన ఈ బిల్లుకు లోక్సభ, రాజ్యసభ ఆమోదముద్ర వేశాయి. రాష్ట్రపతి ఆమోదంతో మహిళా బిల్ తొలిసారిగా చట్టరూపం దాల్చింది. అయితే దీంట్లో ఉన్నటువంటి సవరణల ప్రకారం 2026 తర్వాత జరిగే తొలి జనగణన అనంతరం చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఈ చట్టం అమలవుతుంది. లోక్సభ, శాసనసభల్లో మహిళలకు 3వ వంతు సీట్లను రిజర్వ్ చేస్తారు ఒకవేళ ఇది కనుక ఖచ్చితంగా అమలు జరిగితే. ఈ చట్టం 15 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత కావాలనుకుంటే పార్లమెంట్ ఈ చట్టాన్ని పొడిగించవచ్చు. ఈ విధంగా ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన మహిళా బిల్ సాకారమైన ఆచరణలోకి మాత్రం రాలేదు. ప్రస్తుతం ఈ బిల్లులో మళ్లీ సవరణలు చేసి 2029 ఎన్నికల నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. అయితే దీనిని నియోజకవర్గాల పునర్విభజనకు ముడిపెట్టడంతో ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. దీంతో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ అంశం మరోసారి పెండింగ్లోనే పడిపోయింది. అయితే ఇక్కడే బోల్డ్ అన్ని క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అసలు చిత్తశుద్ధి అనేది ఎవరిలో రూపించింది? అంత హడావిడిగా గందరగోళంలోనే ఈవెన్ మెజారిటీ లేదు అని తెలిసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం, అందులోనూ పర్టికులర్గా నరేంద్ర మోడీ ఇప్పుడే ప్రత్యేక సెషన్ పెట్టి ఈ బిల్లుని ఎందుకు పార్లమెంటు ముందు తీసుకొచ్చారు, ఎందుకని ఓటింగ్కు వెళ్లారు అనే దాంతో పాటుగా మహిళా రిజర్వేషన్కి సంబంధించి విపక్షాలు ఎందుకు మద్దతు ఇవ్వలేదు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో పాటుగా విపక్షాలకు సంబంధించి వాదోపవాదాలు, అలాగే తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. చిత్తశుద్ధి లోపించడంతో పాటుగా హడావిడిగా ఎందుకు చేయాల్సి వచ్చింది? జనగణన సెన్సెస్ అనేది జరగాలి, అది జరగకుండానే హడావిడిగానే గతంలో ఉన్నటువంటి 2011 సెన్సెస్ బేస్ చేసుకునే ఈ బిల్లుని ఎందుకు ప్రవేశపెట్టారు? 2/3 మెజారిటీ లేకుండా ఇది వీగిపోతుంది అని తెలిసిన తర్వాత కూడా కేవలం ఎన్నికలు ఉన్నాయి, విపక్ష సభ్యులని టార్గెట్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ హడావిడిగా ఈ బిల్లును తీసుకొచ్చింది అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే మరోసారి మహిళా బిల్ అటకెక్కింది. ఇప్పుడు వీగిపోయింది కాబట్టి మరి కొంతకాలం పెండింగ్లో ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేవలం రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల కోసమే ఈ స్టంట్ చేశారు అనేటువంటి విపక్ష మాటతో పాటుగా ఒక గేమ్ చేంజర్, చారిత్రాత్మకమైనటువంటి ముందడుగు అని అభివర్ణించినటువంటి ఈ బిల్ ఎందుకని వీగిపోయింది? ఇది నిజంగానే ఒక మ్యాజిక్ లాగా ఉండబోతుందా, చారిత్రాత్మకంగా ఉండబోతుందా, లేకపోతే నల్ల బిల్గా, బ్లాక్ బిల్గానే ఉండబోతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.